నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి గోవుల సహజ మరణాలపై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిపై అసత్య విమర్శలు చేసిన వ్యక్తి కరుణాకర్ రెడ్డి అని అన్నారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి వాళ్ళ ఉమ్మడి కూటమి ఏర్పడి మరి ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రశాంతమైన జీవనం గడపడానికి మరి పునాదులు వేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారిది. ప్రశాంతమైన జీవనం గడుపుతున్న ఆంధ్ర రాష్ట్రంలో అలజడి సృష్టించాలనే ఆలోచనతోటి మరి భూమన కరుణాకర్ రెడ్డి గారు మాజీ టీటీడీ బోర్డు చైర్మన్, మరి ఆయన ఒక అన్యమతస్థులని ఆ రోజుల్లో చెప్పడం జరిగింది. వారు టీటీడీ బోర్డు చైర్మన్ కూడా పనికిరారు. అయినా కానీ ఆనాడు ఆ ప్రభుత్వం ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ అసత్యమైన ఆరోపణలతోటి వాళ్ళు మీడియాలోకి రావడం జరిగింది. తిరుపతి దేవస్థానంలో దాదాపు 2660 గోమాతలు ఉన్నాయి. దానికి ప్రత్యేకమైన సంరక్షణ ఉంది. దాదాపు